తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు భాష మన అమ్మ భాష, తెలుగు భాష మన సంస్కృతి, తెలుగు భాష మన జీవన విధానం, తెలుగు భాష మన ప్రాణం. తెలుగు భాషని ఎవ్వరు కూని చేసినా గుండె రగిలిపోతుంది తెలుగోడికి. ఆ తెలుగోడు అమెరికాలో ఉన్నా, ప్రపంచంలో ఏ మూలకున్నా తెలుగువారి గుండె మండిపోతుంది. అటువంటి తెలుగు భాషకి చెదలులా పట్టారు కొందరు వ్యక్తులు. తెలుగు భాషని సాహిత్యం ముసుగులో కూని చేస్తున్నారు. కత్తులతో పొడిచి రక్తం కళ్ళ చూసినట్టుగా తెలుగు భాషకి బూతులను ఆపాదించి ఆ బూతులను కూడా సమాజం ఆమోదించే విధంగా దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ బూతుల పైన చాలా చర్చ జరుగుతోంది. అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తుల ముందు ఒక వేదిక పైన వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళ ముందే తెలుగులో వినలేని మాటలతో ఒక పాట రాసిన చంద్రహాస్ అనే ఒక అప్కమింగ్ హీరో ఆ పాట రాసి అది చాలా గొప్ప పాటట, దాన్ని సమాజం అంగీకరించాలట. అలా ఆ పాట ఆ దరిద్రాన్ని సోషల్ మీడియాలో వదిలిపెట్టి దాన్ని సమర్థిస్తున్న సమయంలో తెలుగు భాష మీద ప్రేమున్న వ్యక్తి, తెలుగు వాళ్ళంటే ఇష్టమున్న వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే బిగ్ టీవీలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు అశోక్ వేములపల్లి. ఆ భాషలో బూతుల్ని తట్టుకోలేక తన చెవులతో వినలేక ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ భాష కరెక్టేనా, ఇది సమాజం అంగీకరించే భాషేనా అని. ఆ వీడియో రిలీజ్ చేస్తే ఆ అశోక్ వేములపల్లి, సీనియర్ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లిని ఆ చంద్రహాస్ ఎవరైతే హీరో ఉన్నారో ఆయన ఎవరో కాదు, ఒక ఫేమస్ టీవీ సీరియల్ యాక్టర్ కొడుకు. ఇప్పుడు వెండితెరకి పరిచయం అవుతున్నాడు. రెండో సినిమానో మొదటి సినిమానో తెలియదు. ఆయన అశోక్ వేములపల్లిని బెదిరిస్తాడు. ఏమని? 24 గంటల్లో నా బూతులు పాటలాడిన నా పాట పైన విమర్శలు చేసిన నువ్వు 24 గంటల్లో సారీ చెప్పకపోతే నీ సంగతి చెప్తా అని చిటికలేస్తూ వీడియో రిలీజ్ చేశారు. చూడండి, బాక్స్లో కనిపిస్తుంది వీడియో. నిజంగా తెలుగును కూని చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? అశోక్ వేములపల్లి లాంటి జర్నలిస్టు ప్రశ్నిస్తుంటే ఆయన్ని బెదిరిస్తే వదిలేద్దామా? మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ వేములపల్లి గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అశోక్ గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. అసలు ఈ నిన్నటి నుంచి ఈ చర్చ చూస్తుంటే ఒక రకంగా బాధ కలుగుతుంది. ముఖ్యంగా తెలుగు భాషని వీళ్ళు కూని చేయడం కాదు, చంపేస్తున్నారని. ఇప్పటికే పాశ్చాత్య లాంగ్వేజ్ల ప్రభావంతో మన తెలుగు భాష వినిపించకుండా పోయింది. ఇలా చేస్తే కనిపించకుండా పోతుందేమో అనిపిస్తుంది. 2 వీడియోలు చూసిన తర్వాత మీ దగ్గరకు వచ్చాం. అసలు మీరేమంటారు? మీకు ఎందుకు ఆ టైంలో అలా స్పందించాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీకు సుమన్ టీవీ వారికి. ఎందుకంటే పక్క ఛానల్ వాళ్ళని ఇలాంటి సందర్భాల్లో ఒక సోషల్ ఇష్యూలో పక్క ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేయటం అనే కల్చర్ బహుశా మీ నుంచే స్టార్ట్ అయింది. దానికి మా బిగ్ టీవీ ఛానల్ చైర్మన్ విజయకాంత్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడండి, ఈ సోషల్ ఇష్యూ ప్రజలకు సంబంధించిన అంశం అన్నారు. ఆయన పంపడం, మీరు చేయటం, రెండు కూడా తెలుగు మీడియాలో ఒక కొత్త ట్రెండ్. దానికి మీకు మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్తున్నా. రెండోది, మీరు అడిగిన ఇష్యూ అండి. ఒకటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అని. యాక్చువల్లీ నేను ఒక్కడనే రియాక్ట్ కావాలండి. ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్న మీరు తిరుమల రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు, అశోక్ రియాక్ట్ అయ్యాడు, ఇంకో ప్రదీప్ రియాక్ట్ అయ్యాడు, ఇంకో సంపత్ రియాక్ట్ అయ్యారు, ఇంకో భారతి రియాక్ట్ అయింది, ఇంకో రవళి రియాక్ట్ అయింది. ఎంటైర్ సొసైటీ అంతా రియాక్ట్ అయిందండి. అందులో భాగంగా నేను కూడా నా గొంతు వినిపించాను. యాజ్ ఏ జర్నలిస్ట్గా కంటే కూడా యాజ్ ఏ ఇద్దరు పిల్లల తండ్రిగా, ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఇలాంటి దరిద్రం, ఇలాంటి బూతు దరిద్రం నా పిల్లలు మొబైల్లో చూడకూడదు, సోషల్ మీడియాలోకి ఈ చెత్త రాకూడదు, దీన్ని ఎక్కడో చోట ఆపాలి. ఒక సొసైటీలో బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక తండ్రిగా నేను దాన్ని క్వశ్చన్ చేయాలనుకున్నాను. క్వశ్చన్ చేశానండి. ఇది నేను ఒక్కడిని కాదు, నిజానికి మీ అందరూ, మీరు కూడా క్వశ్చన్ చేశారు దాన్ని. సో నా గొంతు కొంచెం ఎక్కువ వినిపించింది, నన్ను అతను టార్గెట్ చేశాడు. సో అది హైలైట్ అవుతుంది. దీన్ని నేనేమంటానంటే, తిరుమల గారు మీకు ఒక ఇష్యూ, బేసిక్గా మీరు యాజ్ ఏ జర్నలిస్ట్ నాకన్నా సీనియర్, ఎన్నో వార్తలు మీరు కవర్ చేశారు. మీకు ఒక్క విషయం గమనించారా? సొసైటీలో ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు అందులో 50% నెగిటివిటీ ఉంటుంది, 50% పాజిటివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీరో శివాజీ ఆడవాళ్ళ దుస్తులకు సంబంధించి ఒక ఇష్యూ రైజ్ చేశారు. అందులో 50% ఆయన తిట్టారు, 50% సపోర్ట్ చేశారు. ఆ తిట్టిన 50% ఆడవాళ్ళు ఉన్నారు, ఆ 50% లో మగవాళ్ళు ఉన్నారు. ఆయన తిట్టిన ఆడవాళ్ళు ఉన్నారు, పొగిడిన సపోర్ట్ చేసిన ఆడవాళ్ళు ఉన్నారు.
ఆయన తిట్టిన మగవాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేసిన మగవాళ్ళు ఉన్నారు. 50-50 ఉంది. కొన్ని చోట్ల 60-40 ఉంది. కానీ మొట్టమొదటిసారి ఒక హిస్టరీలో ఒక సోషల్ ఇష్యూ, ఒక బూతు, ఒకడి నోటిలోంచి వచ్చిన ఆ బూతుని సొసైటీలో ఉన్న 100కి 100% వ్యతిరేకించటం. ఒకే తాటి మీదకి రావటం. ఇందులో కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు. మామూలుగా అయితే ఈ మాట్లాడినోడు కులం బయటికి తీస్తారు. లేదా గొంతెత్తినోడు కులం బయటికి తీస్తారు. తీస్తారు. మాట్లాడినోడు ప్రాంతం బయటికి తీస్తారు. గొంతెత్తినోడికి మా ప్రాంతం బయటికి తీస్తారు. ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ఒక్క ఇష్యూలో గమనించారా? ఎవ్వరు ఆ తిట్టినోడు, ఆ బూతులు మాట్లాడినాడు కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, మా కులం వాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని ఎవరు ముందుకు రాలా. మా ప్రాంతం వాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని ఎవరు ముందుకు రాలా. మా మతం కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని ఎవరు ముందుకు రాలా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ద్వేషించారండి. ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా దీన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఆ ఈ భాషని చెత్త, ఆ భాష ఈ ఆ బూతు పాటలో ఆ భాష వింటుంటే తెలుగువాడు ఎవడు జీర్ణించుకోగలడండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు జీర్ణించుకోగలమా? సార్ ఇప్పటికే నాశనం చేస్తున్నారు సార్. సొసైటీలో క్రైమ్ చూస్తున్నారు కదా మీరు. అందులో జంజీ ప్రస్తుతం నడుస్తున్నది ఏంటంటే జనరేషన్ జెడ్ నడుస్తుంది. ఈ జంజీలో ఈ ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆవేశం ఎక్కువ ఉంటుంది. మనం జనరేషన్ ఎక్స్ కి సంబంధించిన వాళ్ళం మనం. మన ఆలోచన పరిధి వేరుగా ఉండేది. మనం ఒక తప్పు చేస్తే మన తిట్టానికి, కొట్టడానికి మన బాబాయిలు, పెద్దమ్మలు, పిన్నులు, అత్తలు, మామయ్యలు ఇట్లా ఎంతో మంది ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్తే మనం వినేవాళ్ళం, నేర్చుకునేవాళ్ళం, తప్పును సరిదించుకునేవాళ్ళం. మీరు నేను కూడా ఎన్నోసార్లు దెబ్బతిన్న వాళ్ళమే. మన తాత చేతిలో, అమ్మ చేతిలో, బామ్మ చేతిలో, నాన్న చేతిలో. కానీ ఇవాళ మన పిల్లల్ని, జంజీ పిల్లల్ని మనం ఒక దెబ్బేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే జంజీ జనరేషన్ అంతా కంప్లీట్ డిఫరెంట్ గా ఉందండి. వాళ్ళు వీటిని ఎక్కువగా ఓన్ చేసుకుంటున్నారండి. ఈ తెలుగు భాషను వీళ్ళు ఇట్లా కూనీ చేసి, బూతులను ఆపాజేసి, ఇదే భాషని, ఇదే సినిమా ప్రమోషన్ కోసం ఈ చెత్తంతా తీసుకొని జనాలను నింపితే మనం తప్పు అంటున్నాం. కానీ మన తర్వాత మన పిల్లలు ఎవరైతే ఉన్నారో జంజీ, వాళ్ళు దీన్ని ఒక ప్రవచనం అనుకుంటున్నారు. అంటే మీరు 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 నేను అప్పుడు క్వశ్చన్ చేయడానికి ఎగ్జాక్ట్లీగా అశోక్ గారు ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఏం చెప్పాలనుకున్నారు? చంద్రహాస్కి ఆ పాట విన్న తర్వాత మీరు ఏం చెప్పాలనుకుని ఆ వీడియో చేశారు? నేను చెప్పేదానండి. ఇప్పుడు జంజీ దృష్టిలో, ఈ పిల్లల దృష్టిలో ఇతను ఒక హీరో. ఇతను నోటెమ్మటి నుంచి వచ్చిన మాటలు వాళ్ళకి ప్రవచనాలు. ఇతను చెప్పింది ఒక సిద్ధాంతం కింద తీసుకుంటారు. ఇది బూతులు కాదు, ఇది ఒక ప్రవచనం అన్నట్టుగా రేపటి నుంచి ఇంట్లో కూడా మాట్లాడతారు. సో అది భయం వేసింది నాకు. ఎందుకు అంటే దానికి అసలు మూల కారణం, నేను ఎందుకు రియాక్ట్ అవ్వటానికి కారణం, ఏం చెప్పాలనుకున్నది మీరు అడిగింది. దాన్ని సూటిగా చెప్తానండి. నేను యాక్చువల్లీ మొన్న ఉదయం నిద్ర లేసి వచ్చి హాల్లో కూర్చున్నానండి. మొబైల్‌లో న్యూస్ పేపర్‌లు చదువుకుంటున్నాను. ట్విట్టర్ ఇవన్నీ కూడా సెర్చ్ చేసుకుంటూ ఉంటాయి. ఏమన్నా పనికొచ్చే న్యూస్ ఉంటాయా అని నా డైలీ ప్రాక్టీస్. అందులో ఓపెన్ చేయగానే ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఏది ఓపెన్ చేసినా ఇతగాడు ఆ ముందు రోజు 'దస్పల్లా' హోటల్‌లో ఈ 'బరాబర్ ప్రేమిస్తా' అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఇతను మాట్లాడిన ఆ బూతు పాట ఏదైతే ఉందో 'గూపాదే' అతని మాట, నా దరిద్రాన్ని నా నోటెమ్మటి నుంచి నేను అనలేను కాబట్టి చెప్తున్నా. 'గూపాదే' అని షార్ట్ కట్‌లో చెప్తున్నా. అది పాట వినపడుతోంది. ఎక్కడ చూసినా అదే వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఏది తిడుతూను, హేళన చేస్తూనో, మీమ్స్ చేస్తూనో మొత్తం మీద పోస్ట్ చేస్తున్నాడు. సొసైటీ నుంచి అప్పటికే రియాక్షన్ మొదలైంది. అయితే ఆ వీడియోలు పదే పదే ఇట్లా ప్లే చేసి చూస్తూ నేను విన్నది పొరపాటా? నిజంగా ఇంత పబ్లిక్‌గా స్టేజ్ మీద ఎలా పాడతాడు? అరే పక్కన చూస్తే 'జేడీ చక్రవర్తి' కనపడుతున్నాడు, హీరో 'ఆది' కనపడుతున్నాడు, వెనకాల వాళ్ళ నాన్న 'ప్రభాకర్' కనపడుతున్నాడు, ఇంకో పక్క లెజెండరీ డైరెక్టర్ జయంతి పరాంజీ కనపడుతున్నాడు. ఇంతమంది ముందు ఈ బూతు మాట్లాడతాడా? 'గూపాదే' అన్నాడా? అని డౌట్ వచ్చి మళ్ళీ మళ్ళీ వింటుంటే మా ఆవిడ చూసిందండి. చూసి మా ఆవిడ అంది, "ఆ దరిద్రం వినిపించమాక, వినలేక చస్తున్నాం ఆ బూతులు. నీ కొడుకు రెడీ అవుతున్నాడు స్కూల్‌కెళ్ళటానికి. వాడు వింటాడు. విన్న దగ్గర నుంచి రేపటి నుంచి అదే బూతులు ఇంట్లో మాట్లాడతాడు. బాబో దరిద్రం, ఆ మొబైల్ బయటికెళ్ళి విను స్వామి" అంటోంది. అనగానే నాకు ఆశ్చర్యం. అంటే నేను యాజ్ ఏ జర్నలిస్ట్‌గా నాకు మొదట్లో ఇయన్నీ దరిద్రం, ఇవాళ రేపు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఇట్లాగే చేస్తున్నారు. సినిమా అని కాదు, ఎవరైనా అట్లాగే చేస్తున్నారు. రాజకీయ నాయకులు అంతే. ఇక బూత్ అనేది కామన్ ఇదయిపోయింది. అన్నట్టుగా ఆ బూత్ అనేది సక్సెస్ మంత్రం అయిపోతుంది చాలా మందికి అన్నట్టుగా నేను కొంత లైట్ తీసుకునేవాడినేమో. కానీ ఒక హౌస్ వైఫ్ అండి ఆవిడ. మా వైఫ్ హౌస్ వైఫ్. ఇద్దరు పిల్లల తల్లి. ఆవిడకి విరక్తి పుట్టింది ఆ ఓట్స్ అనగానే. ఎక్కడ నా పిల్లలు ఆ బూతులు నేర్చుకుంటారో అని భయమేసింది ఆవిడకి. ఆవిడ ఆ మాట అనగానే నాకు కోపమొచ్చింది. యెస్, కరెక్టే కదా! ఇది పబ్లిక్ ఒపీనియన్ గదా! ఇది సొసైటీ ఒపీనియన్ గదా! నేను జర్నలిస్టిక్ కోణంలోనే చూస్తా. కానీ ఆవిడ హౌస్ వైఫ్. సొసైటీలో భాగస్వామి. ఆమె అన్నది అంటే చాలా మంది ఒపీనియన్ బహుశా ఇదే అని సోషల్ మీడియాలో కామెంట్స్ అన్ని చూస్తుంటే అందరూ బండబూతులు తిడుతున్నారు. అప్పుడు నాకు కోపమొచ్చింది. కరెక్టే గదా! మా ఆవిడ అన్న మాటలో కీలకమైన పాయింట్, నీకు రేపొద్దున నీ కొడుకు గూడా ఇదే బూతులు విని నేర్చుకుంటాడు. దయచేసి ఆ దరిద్రం ఇంట్లో ప్లే చేయకు అని అంటుంది. అంటే సరే నేను ఇంట్లో నా మొబైల్ ఆపుతాను మా ఆవిడ చెప్పిందని. నా బుడ్డోడు స్కూల్‌కెళ్ళినప్పుడో, వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడో, లేతే కింద ఫ్రెండ్స్‌తో ఆడుకునేప్పుడు వేరే వాడి మొబైల్‌లో చూస్తా ఉంటాడు. ఇవాళ రేపు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. వాడు ఆ వీడియోలు మొత్తం చూస్తాడు. చూసి వాళ్ళ దృష్టిలో ఈ హీరో చంద్రహాస్ అనేవాడు ఒక సిద్ధాంతకర్త. వాళ్ళ దృష్టిలో వాళ్ళొక కదా! ప్రవచనకర్త.
సో ఈ ప్రవచనాల కింద వాడు రిసీవ్ చేసుకుంటాడు కదా అని భయం పట్టుకుంది. అప్పుడే నేను ఆవేశంగా వీడియో చేశా. ఆ వీడియో చేసిన ఉద్దేశం కూడా ఒకటి చెప్తాను తిరుమల గారు. సొసైటీకి తెలియాల్సిన ఇష్యూ ఏంటంటే నా పబ్లిసిటీ కోసం, నాకేం పబ్లిసిటీ కాదండి. నేను ఆ ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశా ఆ వీడియో. దానివల్ల నాకు ఏ డబ్బులు రావండి. నాకేం సొంత యూట్యూబ్ ఛానల్ లేదండి. నేను ఒక ఛానల్‌లో పనిచేస్తాను బిగ్ టీవీలో. సో, ఆ ఛానల్‌లో నాకు జీతం ఇస్తారు. దాంతో బతుకుతాను నేను. దీనివల్ల నాకేం ఉపయోగం ఉండదు. కానీ సొసైటీలో ఎవడో ఒకడు కోచింగ్ చేయాలి గదా! నేను నా పిల్లల తరపున కోచింగ్ చేశా. సొసైటీ తరపున కోచింగ్ చేశా. ఆ వీడియోలో చెప్పాలనుకున్నది కూడా ఏంటంటే, ఆ కుర్రాడికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో బోలెడంత కష్టపడతారు. సినిమా హీరో అవ్వటం అంటే అంత ఈజీ కాదండి. మీరు నేను అవ్వలేం. మనం అవును. ఇంటర్వ్యూలు చేయగలం. దీంట్లో చేయగలం. అతను చేసినట్టు హీరోగా మనం చేయలేం. అతను ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు. కష్టపడుతున్నాడు, తిప్పలు పడుతున్నాడు. సో, ఏదో చేస్తున్నాడు. ఇంకా ఎదిగే క్రమంలో ఈ బూతుని, నెగటివిటీని నువ్వు దాన్ని పబ్లిసిటీ స్టంట్ కింద వాడితే జనం తిప్పి కొడతారు. నీకు ఎదుగుదల ఉండదు. నీ క్యారెక్టర్ మీద ముద్ర పడుతుందని చెప్పే ఉద్దేశం నాది. తర్వాత సొసైటీని నాశనం చేయొద్దు. నా తర్వాత జనరేషన్ నా పిల్లల్ని చెడగొట్టొద్దు అని చెప్పే ఉద్దేశంలో నేను ఆ మాట అన్నాను. అలా చెప్పే క్రమంలో వీడియోలో కొంత ఆవేశంగానే చెప్పాను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా. ఆ కుర్రాడి వయస్సు నా వయసులో సగం కూడా ఉండదు. నేను చెప్పాను కదా! నేను మీడియాలో వచ్చేటప్పటికి అతను డైపర్‌లు వేసుకొని తిరుగుతూ ఉండుంటాడు. చిన్న పిల్లాడు. హ్మ్. సో, అలాంటి వ్యక్తిని నేను కావాలని నా కడుపు మంటతోనే వాడు, వీడు అన్నా. వాడు, వీడు తప్పంటం అంటే నేను ఇప్పటికి కూడా సారీ చెప్తా ఎవరికైనా సరే. కానీ నేను అనాల్సిన సందర్భం ఎందుకంటే అతను వాడిన బూతు సొసైటీని నాశనం చేస్తుంటే ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా, ఒక జర్నలిస్ట్‌గా నేను ఆవేశంతోనే చెప్పా. వీడు చేసిన వీడియో చూడండి, ఈ దరిద్రం చూడండి. పొద్దున్నే నిద్ర లేవగానే నా మొబైల్‌లోకి ఈ దరిద్రం వచ్చిందని చెప్పి ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత చెప్పా. అసలు ఈ పాట పాడినందుకు నీ గు ఇదే మాట నేను అన్నది. తర్వాత ఈ ఈ నీతో సినిమా తీస్తున్న నీ డైరెక్టర్ గు అన్నా. నీతో పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్న నీ ప్రొడ్యూసర్ గు అని అన్నా. ఏందిరా ఈ దరిద్రం మాకు? కనీసం అమ్మా, నాన్న అనేవాళ్ళు ఇదేంట్రా నువ్వు మాట్లాడింది తప్పు అని చెంప మీద కొట్టాల్సినోళ్ళు, వాళ్ళు గూడా స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళు కూడా నవ్వుతూనే ఉన్నారు. ఇది నేను మాట్లాడింది. అయితే నేను జర్నలిస్ట్‌ని, బాధ్యత కలిగినోడిని. నా నోటెమ్మట నుంచి అతను మాట్లాడిన బూతులు రాకూడదన్న ఉద్దేశంతో నాకు నేనే సెల్ఫ్‌గా సెన్సార్ పెట్టుకున్నా. మీరొకసారి ఆ వీడియో వినండి. కావాలంటే ఇప్పుడు ప్లే చేయండి. చూసాను. తిరుమల గారు. ఆల్రెడీ చూసాను. నా ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఉంది. పబ్లిక్‌లో ఉంది. నేనేమన్నాను? "నువ్వు ఈ దిక్కుమాలిన దరిద్రపు పాట పాడినందుకు నీ గు" అన్నా. తర్వాత కూడా నేను మాట్లాడలేదు. చూడండి ఒకసారి వినపడిందా అవును. మీకేమన్నా? అవును. చూసాను. నేను పలకలేదు. మింగేసా నేనే. నాకు అవును. నేనే సెల్ఫ్‌గా నోటితో ఎడిటింగ్ కూడా కాదు. బీపై లేదు, ఎడిటింగ్ లేదు. నీ గు అని నీకు అర్థం కావాలి. నువ్వు మాట్లాడిన భాష ఏంటనేది నీకు పెయిన్ తెలియాలని నీ గు అన్నా. అంతే. ఓకే. ఇదేంటంటే అంటే కొంచెం మీరు ఘాటుగానే చెప్పాలనిపించింది. అంటే చంద్రహాస్ రియాక్ట్ అయిన తర్వాత దానిపైన చంద్రహాస్ రియాక్ట్ అయిన తీరు మీకు ఏమనిపించింది? ఎందుకంటే దీన్ని ఎవరు సమర్థించలేము. అక్కడ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ నవ్వుతూ ఉన్నారు కింద కూర్చొని ఆయన పాట పాడుతుంటే. ఆ భాష వింటుంటే నిజంగా చెవులోంచి బాధ కలుగుతోంది. అసలు ఎందుకు వింటున్నామా అనిపించేంత బాధ కలుగుతోంది. ఆ సమయంలో వాళ్ళని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక చంద్రహాస్‌ని ఎందుకు ప్రశ్నించారు? అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది వీడియో సోషల్ మీడియాలోకి బయటకొచ్చింది ఇతని వీడియో మాత్రమేనండి. ఈలోపే మనం 'జేడీ చక్రవర్తిని' ట్రై చేసాం ఫోనింగ్ కోసం. అతని వెర్షన్ ఏంటి? లేకపోతే అసలు నువ్వే ప్రత్యక్ష సాక్షివి. నువ్వు ఒక సీనియర్ హీరోవు గదా! అని అతను మాట్లాడే ప్రయత్నం చేసాం. అతను లిఫ్ట్ చేయటం లేదు. ఓకే. రెండోది ఈలోపే అతను ఒక వీడియో రిలీజ్ చేసాడు. ఓకే. రెండోది ఇంకా ఉన్నది 'ఆది' కోసం ట్రై చేసాం. 'ఆది' గూడా పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఈ ఇష్యూ మీద స్పందించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది. ఒక వల్గారిటీ సొసైటీ యాక్సెప్ట్ చేయట్లేదన్న విషయం వాళ్ళందరికీ తెలిసి అప్రమత్తమై 'జేడీ చక్రవర్తి' ఒక వీడియో రిలీజ్ చేశాడు. హీరో 'ఆది' ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. ఇది తప్పు. ఇలాంటి ఫ్యామిలీస్ వచ్చే ఫంక్షన్స్‌లో స్టేజ్ మీద ఇలాంటి దరిద్రం చేయకూడదని. ఇంకా విషయం ఏంటంటే ఈ సినిమా తీసిన డైరెక్టర్ అతని పేరేంటో నాకు గుర్తులేదు. ఆ సినిమా డైరెక్టర్ 'సంపత్ రుద్రానో' ఏదోనంట. వీళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది విచారకరం, అత్యంత బాధాకరం. ఈ పదాలు వాడి ఉండకూడదు. దీని మీద సినిమా మీద ఈ ఎఫెక్ట్ పడకూడదు. సినిమాలో ఇలాంటి కంటెంట్ ఉండదని తప్పలా చేసి. వాళ్ళు ఒక వివరణ ఇచ్చుకుంటే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు బూతులు తిట్టినోడు కదా మనం క్వెషన్ చేయాల్సింది. ఇప్పుడు అతనే వీడియోలో ఒక మాట చెప్పాడు. ఏది ఆ పాట పాడిన తర్వాత స్టేజ్ మీద అతనే సమర్థించుకుంటూ, నేను కింద అందరూ చప్పట్లు కొట్టి నా పాటని ఎంజాయ్ చేశారు. నేను మీ నుంచి ఏమన్నా రియాక్షన్ వస్తుందేమో అనుకున్నాను. కానీ అలాంటిది ఏమీ లేదు. చాలా అద్భుతమైన రియాక్షన్ వచ్చింది అని అన్నాడు. అన్నాక ఇంకో మాట అన్నాడు. యాక్చువల్లీ ఈళ్ళెవ్వరికీ తెలీదు నేను ఈ పాట పాడుతున్న విషయం. పాట పాడుతున్నానని తెలుసు గానీ లిరిక్స్‌ని నేను మార్చేశాను. యాజ్ ఇట్ ఈజ్ లిరిక్స్ వేరుగా ఉంటాయి. నేను ఇవన్నీ మిక్స్ చేశానని కూడా ఆ రోజు స్టేజ్ మీద చెప్పాడు. సో, అతనే ఒప్పుకున్నాడు. అంటే ఇందులో అతని తల్లిదండ్రుల పాత్ర లేదు. ప్రొడ్యూసర్, డైరెక్టర్‌కి తెలీదు. అక్కడికున్న గెస్ట్‌లకు కూడా ఇతను ఈ దిక్కుమాలిన పాట పాడతాడు. ఈ బూతు బొ బొ బూతంతా ఎంటైర్ ఆ ఫంక్షన్ హాల్ అంతా నింపుతాడు అన్న విషయం వాళ్ళందరికీ తెలీదండి. కాబట్టి వాళ్ళని ఎట్లా బ్లేమ్ చేయగలుగుతాం మనం?
కానీ మీరు అడిగిన మాటలో ఒక కీ పాయింట్ ఉంది. జేడి చక్రవర్తి ఎస్. జేడి చక్రవర్తి బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు. కానీ ఇందులో ఒక గేమ్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు నువ్వెంత పెద్ద యాక్టర్ అయినా మా ముందు దొరికిపోతావు. ఎందుకంటే ఇదే జేడి చక్రవర్తి ఆ పాట పాడగానే స్టేజ్ మీదకి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి శబాష్ అని భుజం తట్టి పాట బాగా పాడావు అని చెప్పాడు. మీరు కావాలంటే ఆ ఫుటేజ్ బయటకు ఉంది, ఒకసారి తీయండి. ఓకే. ఆ రోజు జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ బయటికి తీస్తే ఇదే జేడి చక్రవర్తి పాట పాడగానే ఫస్ట్ వెళ్ళి అప్రిషియేట్ చేసిన జేడి చక్రవర్తి వెళ్ళి భుజం తట్టి చాలా బాగా పాట పాడావు. ఆ, నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉంది, జలసీగా ఉంది. ఎందుకంటే మేమందరం అటెన్షన్ కోసం రకరకాల ప్రయత్నాలు చేశాం. నువ్వేమీ చేయకుండా అటెన్షన్ గ్రాప్ చేసుకున్నావు. అంటే బూతులు తిట్టి బూతు పాటలు పాడి అటెన్షన్ మొత్తం నీ మీదకి తెచ్చేసుకున్నావు అని చెప్పి పొగుడుతున్నాడు ఆయన స్టేజ్ మీద. ఉమ్, ఎప్పుడైతే సొసైటీ నుంచి రియాక్షన్ వచ్చిందో బండబూతులు తిడుతున్నారు, జనాలంతా అసహించుకుంటున్నారు, ఉమ్మూస్తున్నారు, చీ అంటున్నారు. ఆ తర్వాత జేడి చక్రవర్తి అప్రమత్తం ఒక వీడియో రిలీజ్ చేసి ఆ వీడియోలో కూడా చాలా జాగ్రత్తగా ఏం చెప్తున్నాడు చూసారా? ఇది ఈ సినిమా పేరు ఎక్కడ ఎత్తకుండా, ఈ హీరో పేరు చంద్రహాస్ పేరు ఎక్కడ ఎత్తకుండా, ప్రభాకర్ పేరు ఎక్కడ ఎత్తకుండా, నేను ఒక ఈవెంట్ లో నా మీద ఒక అలిగేషన్ వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అది తప్పు అంటున్నాడు. లేచి వెళ్ళిపోదాం అనుకుంటా. మరి లేచి వెళ్ళిపోదాం అనుకుంటున్నానని చెప్పిన వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి నువ్వు పాట బాగా పాడేవని ఎట్లా అన్నాడండి? రికార్డులే కదా ఇది. నేను దొంగచాటుగా విన్నది నేను చెప్పట్లేదు కదా, ఆఫ్ ది రికార్డ్ చెప్పట్లేదు కదా. మీరు ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే ఆ రోజు జేడీ చక్రవర్తిది అంతా బయటకు వస్తుంది మీకు. మీరు అది కూడా టెలికాస్ట్ చేస్తారు నెక్స్ట్. డబుల్ గేమ్ ఇట్లా ఉంటుందా అని. సో ఇక్కడ నేనేమంటానంటే సరే వీళ్ళందరూ వచ్చిన గెస్ట్లు అండి. వీళ్ళు పాడమని చెప్పరు, దరిద్రంతో నిమ్మని చెప్పరు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా ఇంత భ్రష్టు పట్టించి ఇంత చెత్త అంతా తీసుకొచ్చి జనాలను ఎత్తిన భారీ వాళ్ళ చేత ఉమ్మూయించుకునే ప్రయత్నం చేయమని ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ చేయడు, నానా కష్టపడి సినిమా తీసిన డైరెక్టర్ చెప్పడు. ఇతని సొంత పైత్యం, ఇతని ఆటిట్యూడ్ గురించి అందరికీ తెలుసు. అశోక్ సో అశోక్ గారు ఇక్కడ ఆటిట్యూడ్ ఇక్కడ స్టార్ ఇక్కడ అని ఇక్కడ పేరే ఒక ప్రశ్న పెట్టుకున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న తెరపైకి వస్తుంది. ఒక వ్యక్తి జెన్జీ, వాడు హీరో కావాల్సిన వ్యక్తి, ఫ్యూచర్ ఎంతో ఉంది, దాని గురించి ఆలోచించాల్సిన వ్యక్తి, అటువంటి వ్యక్తి సమాజాన్ని నాశనం చేసే ఇటువంటి మాటలు మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ అంగీకరిస్తుందా? పోనీ తెలుగు ప్రజలు అంగీకరించవచ్చు, ఈ దరిద్రం ఎక్కడి నుంచో వచ్చింది, దాన్ని వినకుండా వదిలేద్దామని. సినిమా ఇండస్ట్రీ దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు? ఖచ్చితంగా ఖండించాలండి. కానీ ఎవరి నుంచి రియాక్షన్ రావట్లేదు, అదే బాధాకరం. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ మీద దెబ్బ కొట్టాడు అతను. యాక్చువల్లీ ఇతను సినిమా తీసాడండి, సినిమా ప్రేక్షకుల మీద బురద జల్లాడు, ప్రేక్షకులను తిడుతున్నాడు. మీరందరూ నన్ను ట్రోల్ చేశారు కాబట్టి మీ నుంచే నేను బూతులు నేర్చుకున్నాను, అందులో 2 పదాలు వాడితే మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు ఏంటని తిట్టాడు. అవును. మీ అందరి మీద రివెంజ్ తీర్చుకుంటానంటున్నాడు సొసైటీ మీద. సో ఇది సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరండి. సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికే వచ్చి ఖండించాలి, అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటిది ఏమీ చేయట్లేదు సినిమా ఇండస్ట్రీ. ఎవరి కాళ్ళు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇది చేస్తున్నారు. లేదా కన్న తండ్రి, ఆయన సీనియర్ యాక్టర్, చాలా ఏళ్ల నుంచి సీరియల్స్ లో పనిచేశాడు, సినిమాల్లో చేశాడు, ఆయనైనా ఖండించాల్సింది. కానీ ఈ ఎంటైర్ వ్యవహారం చూస్తుంటే అందరికి అర్థమవుతుంది ఇదేంటి, తండ్రే వెనుకుని నడిపిస్తున్నాడు అనిపిస్తుంది కదా చూసేవాళ్ళకి. తప్పు కదా. ఉమ్, కొడుకుని క్రమశిక్షణలో పెట్టాలి. మీరు చెప్పినట్టుగా అతనికి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉందండి. చంద్రహాస్ నిజంగానే జంజీ, చాలా యంగ్స్టర్, పాపం కష్టపడుతున్నాడు నిజమే. కానీ ఈ యాటిట్యూడ్ లేకుండా ఉంటే నువ్వు పడే కష్టానికి వాల్యూ ఉంటుంది. ఈ యాటిట్యూడ్ లేకుండా ఉంటే నువ్వు తీసే సినిమాలు జనాలు చూస్తారు. ఈ యాటిట్యూడ్ లేకుండా ఉంటే నీకు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంటుంది. ఈ యాటిట్యూడ్ లేకుండా ఉంటే నువ్వు మంచి హీరో అవుతావు. ఇదే యాటిట్యూడ్ వెళ్తానంటే ఇక్కడే మటాష్ అయిపోతావు. అశోక్ గారు, మీరు ఆ విషయం తండ్రి చెప్పాలి. తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ తర్వాత అతను బయట చూసిన తర్వాత అతను మీకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు. చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసు పెట్టారు. మీరు ఏం కోరుకుంటున్నారు? చంద్రహాస్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? తిరుమల గారు ఈ మీడియాలో ఉండి 20 ఏళ్ల పై నుంచి మనల్ని ఎంతమంది బెదిరించి ఉంటారు. మీరు కానీ నేను కానీ ఎన్ని ఫేస్ చేసి ఉంటాం. సో నేనేదో చంద్రహాస్ని ఏదో చేసేయాలని నా ఉద్దేశం ఏం లేదండి. చంద్రహాస్ని ఏదో చేయటం వల్ల నాకేం వచ్చేది లేదు, ఏం లేదండి. ఇప్పటికీ కోరుకుంటున్నానండి. నా బిడ్డలు అంటాడు అంటున్నాను, నేను తమ్ముళ్ళు అంటాడు అని కూడా అన్నట్లా. నా బిడ్డలు అంటాడు. నేను మీడియాలోకి వచ్చేటప్పటికి అతను డైపర్లు వేసుకుని ఉంటాడు, అంత చిన్న వయసు అతను. అతని భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటానండి, మంచి హీరో అవ్వాలని కోరుకుంటాను. ఆటిట్యూడ్ పక్కన పెట్టు, పద్ధతి మార్చుకో జనాలతో. ఇప్పుడు నువ్వు ఊర్లో ఉన్న వీధిలో ఉన్న ఒక చిల్లర కొట్టు అనుకోండి, కిరాణా షాప్ అనుకోండి, ఆ ఊళ్ళో వాళ్ళు మాత్రం కొంటే చాలు. పక్క ఊరు వాళ్ళు అందరూ వచ్చి కొనాలని, పక్క జిల్లా వాళ్ళు వచ్చి కొనాలని, పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి కొనాలని ఆ కిరాణా షాప్ అతను కోరుకోడు. చాలా లిమిటెడ్ గా ఉంటుంది. అతని ప్రజలతో కనెక్టివిటీ కూడా ఆ ఊరి ప్రజలతోనే కనెక్టివిటీ ఉంటుంది కదా. కానీ సినిమా ఇండస్ట్రీ అలాంటిది కాదు కదా. సినిమా ఇండస్ట్రీ అనేది కొన్ని కోట్ల మందితో లింకప్ అయి ఉండాలండి. కొన్ని కోట్ల మంది, లక్షల మంది సినిమా చూస్తేనే ఆ సినిమా నడుస్తుందండి. ఇతన్ని హీరోని నమ్ముకుని, డైరెక్టర్ని నమ్ముకుని కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి అంటే జనమంతా సినిమా చూడాలండి. జనమంతా సినిమా చూడాలంటే అనేక మంది జనాలతో లింకప్ అయి ఉన్న ఇష్యూలో అదే జనాల ముందు నీ యాటిట్యూడ్ చూపించకూడదు. జనాల ఆశీర్వాదం కావాలి. నువ్వు తీసే సినిమా చూడాలని జనాలు అనుకోవాలి.
కిరాణా కొట్టుకి దీనికి ఎందుకు లింక్ చేశానంటే కిరాణా కొట్టోడు కేవలం ఆ ఊరు వరకు జనాలతో ప్రజలతో ఉంటే సరిపోద్ది. పక్క ఊరు వాళ్ళతో వాళ్ళకి సంబంధాలు అక్కర్లేదు. ఒక పక్క ఊరు వాళ్ళు వచ్చి బిజినెస్ చేయాలని కొనాలని అనుకోడు. కానీ సినిమా ఇండస్ట్రీ అట్లా కాదు. ఎంటైర్ తెలుగు రాష్ట్రాలు మొత్తం శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి థియేటర్లో సినిమా నడవాలి. అంత ఎంటైర్ గ్లోబల్ గా ఏ ఏ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారో అక్కడ తెలుగు వాళ్ళు ఉన్న చోట థియేటర్లో ఈ సినిమా ఆడాలి. గ్లోబల్ గా వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలని. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్న చోట కూడా సినిమా నడవాలి. అంటే ఇంతమంది జనాలతో లింక్ అయి ఉన్నప్పుడు ఆ ప్రజల ఆశీర్వాదం నీకు ఉండాలి. కానీ అదే ప్రజల దగ్గరికి వెళ్ళి నేను యాటిట్యూడ్ చూపిస్తాను, బూతులు తిడతాను, నా నోటి నుంచి మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి ఇసురుతాను అంటే జనాలు చిరాకు పుట్టి అశోక్ గారు, చిరాకు ఈ ఈ తిడుతున్నారు కదా, మధ్య నిన్నటి నుంచి కాలంలో చూడండి. ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల క్రితం మీరు ఇప్పుడు గుర్తు చేశారు అంశాన్ని కూడా, అంటే ఒక డ్రెస్సింగ్ విషయంలో కావచ్చు, హీరోయిన్ల విషయంలో కావచ్చు, ఒక ఒక పదం, ఆ పదాన్ని ఇప్పుడు మనం ఉచ్చరించవచ్చు కూడా, అది భూతం కాదు, సామాన్లు అనే పదం వాడినందుకు అవును. అంత హైరాణ జరిగింది. ఒక 2 నెలల పాటు డిస్కషన్ జరిగింది. ఇంత బూతుని, అవును. తెలుగు బూతుని నీ గు పా దే అనే పదం నాకు కూడా శబ్ద పలకడానికి అవును. నోరు అవును. రావట్లేదు. ఎందుకంటే ఇది అవును. జనాల్లోకి వెళ్తుంది మనం మాట్లాడితే. సో అంత మాట అవునండి. మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఆ రోజు దాన్ని అది బూతుగా చూసిన వాళ్ళకి ఇది బూతుగా ఎందుకు వినిపించట్లేదు? ఇలా మీకు అడగాలని ఎప్పుడు అనిపించలేదా? యా 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 ఇది కీ పాయింట్ అండి. యాక్చువల్లీ హీరో శివాజీ గారు సామాన్లని ఒక పదం మాత్రమే అన్నాడండి. అది కూడా దానికి తర్వాత క్షమాపణ కూడా చెప్పాడండి. కానీ ఎవరు వదలలేదే. విపరీతమైన విశ్లేషణలు, చర్చలు ఇవన్నీ చేసి సరే మంచిదే. అది కూడా ఇలాంటి ఇష్యూలు కూడా మంచిదే. సగం మంది తప్పు పట్టారు, సగం మంది సపోర్ట్ చేశారు. ఇది అంతకంటే దారుణమైన బూతు కదండి ఇది. గూపా దే అని చెప్పి ఏకంగా పాట పాడి దాన్ని ఇష్టం వచ్చినట్టు సొసైటీ మొత్తాన్ని మన నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని నాశనం చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీని నాశనం చేసే ప్రయత్నం చేశాడే. సో దీని మీద ఎందుకు రియాక్షన్ రావట్లేదు పెద్దల నుంచి? సొసైటీ నుంచి వస్తుంది. అయితే ఈ పెద్దల నుంచి రావాలని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే రావాల్సిన సొసైటీ నుంచి వచ్చింది. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్క చోట నుంచి విలేజ్ లెవెల్ నుంచి రియాక్షన్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అతను సపోర్ట్ చేసి ఎవ్వడు సపోర్ట్ చేయట్లా. ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఈ సొసైటీ నుంచి వచ్చిన రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీకు స్టార్టింగ్ చెప్పా. ప్రతి ఇష్యూ ఏదో ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు 50% అటు, 50% ఇటు ఉంటారు. కానీ 100% ఒకే ఘాటిన, ఒకే ఘాటిన వ్యతిరేకిస్తూ ఈ రోజు ఒకే స్టాండ్ మీద ప్రజలందరూ నిలవటం అనేది వండర్‌ఫుల్ గదా! తిరుమల గారు. ఎస్, 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 ఎస్. నేను పోలీస్ స్టేషన్‌కి పోయి ఎందుకు కంప్లెయింట్ ఇచ్చానంటే, అతనిలో మార్పొస్తుందనండి. అతని మీద ఏదో యాక్షన్ తీసేసి అతని మీద అరెస్ట్ చేస్తారని ఇంకోటి కాదండి. ఈ పెట్టిన సెక్షన్‌లు వీటికి అరెస్టులు, గిరెస్టులు ఏం చేయరండి. అతను నాకు నోటీసులు ఇచ్చినా ఏమి ఉండదండి దాంట్లో. ఎందుకంటే నేను మాట్లాడింది నేను తప్పు కాదు. నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పాను నేను తప్పు అని. సో నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన ఉద్దేశ్యం ఏంటంటే, అతను ఒక వీడియో పెట్టాడు. పైగా అతను ఒక జంజి. ఏదైనా చేయగలడు. ఉద్రేకంతో అవసరమైతే నలుగురు రౌడీలకి డబ్బులు ఇచ్చి కూడా పంపగలడు. మనలాంటి వాళ్ళకి సెక్యూరిటీ ఎవరిని ఇంట్లో సెక్యూరిటీని పెట్టుకొని ఉన్నాం కదండీ మనమైతే. ఉమ్. సో ఈ ఆవేశంలో అతను ఏదో ఒక నిర్ణయం తీసుకొని నా మీదకి నలుగురిని పంపితే ఆ వచ్చిన వాళ్ళు వీడి దగ్గర 5,000, 10,000 తీసుకుని 1,00,000, 2,00,000 తీసుకుని నేను వచ్చే దారిలో నన్ను చితకబాదొచ్చు. ఎగ్జాక్ట్లీ. నాకు థ్రెట్ ఉంటది కదండీ. ఇతను తొందరపాటులో చిన్న పిల్లాడో, పెద్ద పిల్లాడో డబ్బులున్నాయి అతని దగ్గర. తండ్రి నుంచి ఎంకరేజ్‌మెంట్ థ్రెట్ ఉంది. ఉందని అనుకుంటారా? థ్రెట్ ఉందని అనుకుంటున్నారు ఇప్పటికైనా? ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటది కదండీ. ఉమ్. ఒకడు గొంతెత్తి అతను ఒక వీడియో చెప్పి ఇప్పుడు లక్షల మంది క్వెషన్ చేశారు తిరుమల గారు. ఆ క్వెషన్ చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు. ఎవరిని అతను అడగలేదు. ఒక్క వీడియోలో నన్ను మాత్రమే క్వెషన్ చేసి నా పేరు చెప్పి "అరేరేయ్! నీకుందిరా రేయ్! నువ్వు అయిపోయావు. నీ సంగతి చూస్తానంటే" ఏంటి అర్థం తిరుమల గారు? మీరు ఒకసారి చెప్పండి. ఉమ్. నా బిడ్డ వయసు ఉంటది అతనికి. చిన్న కుర్రాడు. నా కొడుకు కూడా 12, 13 ఏళ్ళు వచ్చినాయండి. ఇతనికి మహా అంటే ఇంకొక 5, 6 ఏళ్ళు ఎక్కువ ఉండుంటాయి. అలాంటోడు "రేరేయ్! ఒరేరేయ్! నువ్వు అయిపోయావురా రేయ్! నీ సంగతి చూస్తానంటే" ఏంటి దాని అర్థం? కానీ ఆవేశంలో ఏదో చంద్రహాస్ డబ్బులున్నాడు. చంద్రహాస్ మాట్లాడిన మాటల్లో ఒక పాయింట్ గుర్తు చేస్తారు. ఏం చెప్తున్నాడంటే ఆయన, మా అమ్మనన్నారు, మా నాన్ననన్నారు, మా ఇంట్లో ఉన్న మహిళలను అన్నారు అని చెప్తున్నాడు. అది అది మీకేమైనా అనిపించిందా? చెప్పాలనుకున్నప్పుడు అనిపించిందా? విన్నాను. నాకు ఆశ్చర్యం వేసింది. నేను అన్నది ఆన్ రికార్డే కదా! మరి సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది కదా! ఇప్పుడు మీ మొబైల్‌లో కూడా ఉంది. ఒకసారి ప్లే చేయండి వీలైతే లైవ్‌లో. వాళ్ళ అమ్మా నాన్న నేను ఎక్కడ తిట్టానో ఒకసారి చెప్పండి. నాకు తిట్టాల్సిన అవసరం ఏంటి? నాకు అర్థం కాదు. వాళ్ళ అమ్మా నాన్న నిన్ను తిడతా. యెస్. నువ్వు భ్రష్టు పట్టిస్తున్నావు. నువ్వు చెత్తంతా తీసుకొచ్చి మా మీద నింపుతున్నావు కాబట్టి నిన్ను తిడతా నేను. కామన్ మ్యాన్‌గా క్వెషన్ చేసే రైట్ నాకుంది. కానీ తిట్టే క్రమంలో కూడా నేను బూతులు ఎక్కడ మాట్లాడను గుర్తుపెట్టుకోండి. ఓ బాధ్యత కలిగినోడిగా నాకు నేనే సెన్సార్ విధించుకున్నా. నీ గు అన్నాను తప్ప తర్వాత పదాలు నేను అనలా. ఎందుకంటే నీ భాషలో నీకు సమాధానం చెప్పాలని. రెండోది అమ్మా నాన్న ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడంటే నేను ఓ మాట అన్నా. పిల్లలు తప్పు చేసినప్పుడు అమ్మా నాన్న వెనకుండి మందలించాలి, దండించాలి. కానీ దరిద్రం ఏంటంటే ఇతను ఈ బూతులు మాట్లాడుతున్నప్పుడు, ఈ బూతు పాట పాడుతుంటే ఎనక వాళ్ళ తల్లిదండ్రులు అదే స్టేజ్ మీద ఉన్నారు. ఇతనికి అక్కో, చెల్లో ఉంటారనుకుంటా. ఆ అమ్మాయి కూడా అక్కడే ఉన్నట్టుంది. ఉన్న మాట అన్నా. దాన్నంటే నువ్వు బూతు
వాళ్ళని బయటికి లాగాను, తిట్టాను. గారు ఇక్కడ ఒక బయటికి పాయింట్ లాగేది వాళ్ళు తీసుకోవచ్చా స్టేజ్ ఒక మీద పాయింట్ ఉన్నారు. తీసుకోవచ్చా ఒక పాయింట్ యా తీసుకోవచ్చా ఇటువంటి ఇటువంటి స్వేచ్ఛ ఇది ఏది అతి స్వేచ్ఛ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే తెలుగు సినిమాలో వైరల్ కావాలని ఆలోచించడము, లేకపోతే ఈ బూతులు మాట్లాడడం వల్ల ఎక్కువ మంది కనెక్ట్ అవుతారని ఆలోచించడము, సమాజాన్ని నాశనం చేసే విధంగా ఇటువంటి సినిమాలు ఈ పాటలు రావడం, ఇటువంటి పదాలు వాడటం, ఇటువంటి అవి పెరిగిపోవడం, ఈ బూత్ కల్చర్ని పెంచడం, ఇదంతా చూస్తున్న పెంపకం లోపాలు ఏమైనా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? నేను నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను తిరుమల గారు. నేను వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. నేను చిన్నప్పుడు మాకేం ఆస్తులు గీస్తులు ఏమీ లేవండి. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. నాకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. పొలంలో మాకు కొద్దిగా పొలం ఉండేదండి. ఆ పొలంలో కుప్ప నూర్చి ధాన్యం ఆరబోసేటప్పుడు కూలీలు వచ్చి పనిచేస్తారు, తెలుసు కదా మీకు. కూలీలు వచ్చి పనిచేస్తారు. ఆ కూలీల పిల్లలతో నేను కలిసి ఆడుకునేవాడిని పక్కన. పొలంలో వీళ్ళు కుప్ప నూర్చి పోత పోస్తూ ఉంటే వాళ్ళ అమ్మా నాన్న పనిచేస్తూ ఉంటే నేను పక్కన ఆడుకున్నాను. ఒకరోజు ఆ కూలీల పిల్లోళ్ళలో ఒకడిని నేను పట్టుకుని తిట్టానండి. కొట్టాను, తిట్టానండి. నేను చిన్నోడే, వాడు చిన్నోడే. ఓకే. కానీ కూలి నా కొడక అని చెప్పి కొట్టా. నేను అన్న పదం ఏంటంటే కూలి నా కొడక అని. అప్పట్లో నాకు తెలియదు అది పల్లెటూరు, అది తప్పు అని కూడా నాకు తెలియదు. తెలుసుకునే వయసు కూడా కాదు, నాకు 8, 9 ఏళ్ళు ఉంటాయని. మా నాన్న ఆ మాట విన్నాడండి. మా నాన్న ఆ మాట ఇని నన్ను ఒంటి మీద షర్టు జీయించి మండే ఎండలో నా చేత ధాన్యం పలికంటాం. పలికంటే బుట్ట ఇట్లా ఉంటది కదా, ధాన్యం ఇట్లా పోసుకుని నెత్తి మీద పెట్టుకుని మోసుకెళ్తాం కదా పోత పోయటానికి. దాన్ని నా నెత్తి మీద పెట్టి దాదాపు 2 గంటల పాటు పోయించాడండి. ఏడుస్తూనే మోసానండి. వెనకాల కర్ర పట్టి కొడుతున్నాడండి. ఉమ్. కొట్టి ఏది నేను అన్న కూలి నా కొడక అని ఇంకో పిల్లోడిని పట్టుకుని తిట్టినందుకని ఈ రోజుకి గుర్తుంది. నాకు 44 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఈ రోజుకి మా నాన్న కొట్టింది గుర్తుందండి నాకు. ఉమ్. ఎందుకంటే అవతల వాడిని తక్కువ చేసి మాట్లాడటం. అప్పటికి మేమే రిచ్ కాదు, ధనవంతులు ఏం కాదు. అయినా కూడా అదేదో తెలియని ఓ బలుపు మా పొలంలో పనికొచ్చేయాలన్న ఉద్దేశంతో నేను ఆయన బట్టుకు తిడితే నా చేత పని చేయించి వార్నింగ్ ఇచ్చి కొట్టుకుంటూ తీసుకొచ్చి ఇంటికి మా అమ్మ కప్ప చెబితే మా అమ్మ మా నాన్న పోట్లాడుకున్నారు, నా కొడుకుని పట్టుకు చంపేస్తావా అని. నాకు ఈ రోజు గుర్తుంది. కానీ నా మైండ్లో గుర్తుండిపోయింది అంటే మా నాన్న పెట్టిన శిక్ష, వేసిన శిక్ష, నన్ను మందలించిన తీరు ఈ రోజు గుర్తుంది. అందుకే నేను వాళ్ళ ఎదుటి అవతల మనిషిని ఏ రోజు వ్యక్తులను గౌరవించాలి. తక్కువ చేసి మాట్లాడను. గౌరవించాలి, ఎదుటి మనిషిని మనిషిగా చూడాలనే కల్చర్ నాకు అప్పుడే మా నాన్న నేర్పాడండి. నా 14 ఏళ్లకే మా నాన్న, నా వయసు 14 ఏళ్ళకి చచ్చిపోయినా ఆయన పెట్టిన క్రమశిక్షణ ఈ రోజు కూడా ఉంది కాబట్టి నేను ఈ రోజు సొసైటీలో నిలబడగలిగాను. మీలాంటి పెద్దలు నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగానండి. ఉమ్. ఇవాళ నేను ఒక మాట మాట్లాడితే అది వైరల్ అయ్యే పరిస్థితికి వచ్చింది అంటే నన్ను గౌరవిస్తున్నారు సొసైటీ అంత. ఎందుకు అంటే ఆ రోజు మా నాన్న పెట్టిన క్రమశిక్షణ. మా నాన్న నాకు రూపాయి కూడా ఆస్తి ఇవ్వలేదండి. ఉమ్. నాకు నేనే కష్టపడ్డాను, నాకు నేనే చదువుకున్నాను, నాకు నేనే ఎదిగాను. కేవలం మా నాన్న ఇచ్చింది క్రమశిక్షణ అండి. శిక్షణ. మనుషుల్ని గౌరవించడం, సొసైటీలో పద్ధతిగా బలకటం అండి. సో ఇప్పుడు మీరు చెప్తున్న సోకాల్డ్ హీరో గాని, జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అతని తండ్రి ఈ విధంగా మందలిస్తే అతని ఫ్యూచర్ బాగుంటుందండి. అతని క్రమశిక్షణ నేర్పితే సొసైటీలో ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ఉండాలి, మాట్లాడే భాష ఎలా ఉండాలి, లక్షల మంది జనం ముందు మనం ఎట్లా మాట్లాడాలి అనేది నేర్పిస్తే అతని ఫ్యూచర్ బాగుంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను తిరుమల గారు. అదే స్టేజ్ మీద చంద్రహాస్ ప్లేస్ లో నా కొడుకు మోక్షజ్ఞ పచ్చం 12 ఏళ్ళు, ఆడు కూడా 20 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం. ఆడు కూడా హీరోగా ట్రై చేస్తున్నాడు అనుకుందాం, లేదా జూనియర్ ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాడు అని అతను కూడా వచ్చి స్టేజ్ మీదకి వెళ్ళి గుంజి 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 గోపదే అని పాడాడు అనుకోండి. నిజం చెప్తున్నాండి, నా కొడుకుని అక్కడే కొడతానండి. అదేంటి బిడ్డను బట్టు కొడతావా, వైలెన్స్ చేస్తావా, నీకు రైట్స్ ఎవడు ఇచ్చాడు, నిన్ను తీసుకెళ్ళి బొక్కలో పడేస్తానంటారా? నా కొడుకుని మందలించే రైట్ నాకుందండి. నా కొడుకుని నువ్వు తప్పు చేసేవారు అని చెప్పి శిక్షించే రైట్ నాకుందండి. వాడిని ఆ రోజు స్టేజ్ మీద శిక్షించకపోతే ఇదే కరెక్ట్ అనుకుంటాడండి. మందలించేవాడు ఎవడో చెప్పకపోతే మా నాన్న నన్ను కొట్టినట్టు, మా నాన్న నాకు శిక్ష విధించినట్టు నేను నా కొడుక్కి గట్టిగా చెప్పకపోతే వాడు అదే నిజం అనుకుంటాడండి. అలాగే ముందుకెళ్తాడు. రేపు పొద్దున వాడు నేరస్తుడైనా కూడా ఆశ్చర్యపోకర్లేదండి. ఇవాళ సొసైటీలో జరుగుతున్న నేరాల్లో ఎక్కువ నేరాలు జంజీ వాళ్ళు చేస్తున్నారు, మీరు గమనించారా? వాళ్ళకి ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, ఆలోచన శక్తి తక్కువ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకంలో ఇష్టం వచ్చినట్టు చెలరైపోతున్నారండి. మనం అంటే కనీసం ఆలోచిస్తాం ఇది తప్పో ఒప్పో అని. మనకు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు జంజీ పిల్లలకి చెప్పేవాళ్ళు లేరు. ఆ జంజీలో ఒకడే ఇతను. ఎవరు చెప్పేవాళ్ళు లేక ఇది తప్పో ఒప్పో అని తెలుసుకునే పరిస్థితుల్లో లేక ఈ రకంగా రెచ్చిపోతున్నాడు. నెగిటివ్ పబ్లిసిటీతోనే నా సినిమా ఆడుతుంది అనుకుంటున్నాడు. దీనికి ముందు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లల పెంపకాన్ని చేసేటప్పుడు అండి, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వక్కర్లేదండి, అంతస్తులు ఇవ్వక్కర్లేదండి. మంచి చదువు ఇవ్వండి, క్రమశిక్షణ ఇవ్వండి, విలువలతో బతికే ఇది నేర్పండి. చాలండి, వాళ్ళు బతికేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే. నేను బతకట్లా, మా నాన్న నాకేమి ఇవ్వలేదండి. కేవలం ఆయన ఆ విలువలు నేర్పాడు, క్రమశిక్షణ నేర్పాడు కాబట్టి ఈ రోజు నేను సొసైటీలో సస్టైన్ కాగలుగుతున్నాను. తండ్రి లేకపోయినా నిలబడ్డాను. ఏం మీ చెప్పాలనుకుంటున్నారు పిల్లలకు కూడా ఫైనల్ గా? మీరు అలా క్రమశిక్షణ, ఫైనల్ గా మీ మీరు పిల్లలకు కూడా అలా క్రమశిక్షణ ఇలా బలాదూరుగా వదిలేయొద్దని చెప్తున్నానండి.
మ్మ్. ఇలా బూతులు తిట్టి సొసైటీ అంతా నెగిటివ్ పబ్లిసిటీ యాటిట్యూడ్ చూపించొద్దని చెప్తానండి. ఇంకొకటి ఇతనికి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే అనేది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇంతకుముందు కే ర్యాంప్ అని ఒక సినిమా వచ్చింది. అవును. అది కూడా పరమ బూతు. ఆ పదం నాకు తెలిసినంత వరకు, నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాడిని, కృష్ణా జిల్లా పల్లెటూరులో అత్యంత భయంకరమైన పదం అది. కానీ దాన్ని టైటిల్గా పెట్టేశారు, దానికి అర్థమే మార్చేశారు. ఓకే. సరే, ఎందుకు వాళ్ళ కనెక్షన్ కావాలి, రీచ్ అవ్వాలి, అందుకని ఆ బూతుని తీసుకొచ్చి టైటిల్గా పెట్టారు. సరే, పెట్టారు. పెడితే అందులో ట్రైలర్లో ఒక బూత్ ఉంటుందండి. హీరో లుంగీ కట్టుకుని హాస్పిటల్లో టెన్షన్తో పరిగెత్తుకొస్తుంటే అతని ఫ్రెండ్ వచ్చి, ఎరా లూడో ఆడదామా అంటాడు. ఈ లుంగీ ఎగ్గట్టి కోపంతో ఏమంటాడు తెలుసా, లూడోనని అలా. ఆ పదం మీకు మీకు అర్థమై ఉంటుంది, నేను చెప్పలేను అది. అర్థమైంది. అర్థమైంది. కానీ ట్రైలర్ వదిలేశారండి ఆ బూతు. ఆ బూతు విని నేను ఆశ్చర్యపోయా. ఏంటి ఎక్కడికి పోతుందిరా తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఆ పదం ఏంటిరా, అదేంటిరా అన్నాక ఇక్కడెక్కడో ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ సినిమా ప్రీ రిలీజ్ సంబంధించినప్పుడు జరిగింది, ప్రెస్ మీట్ డిస్కషన్ పెట్టి జరిగిందండి. వన్ ఆఫ్ ది జర్నలిస్టు రవిచంద్ర అనే ఆయన దాన్ని క్వశ్చన్ చేశాడు కిరణ్ అబ్బోరా అని. ఏమని, కిరణ్ అబ్బోరం నువ్వు సమర్థించుకుంటున్నావు నువ్వు అన్న పదాన్ని, ఆ తప్పే ఉందండి అందులో, థియేటర్లోకి రాదు కదా, సెన్సార్ కట్ చేసేస్తారు, ఇది ఓన్లీ యూట్యూబ్ కోసమే, ఇదంతా సోషల్ మీడియా కోసమే, పబ్లిసిటీ కోసమే అన్నాడు. మరి ఇదే మాటని నీ ఇంట్లో కూడా అంటావా అని అడిగాడు. ఇదే లవ్, ఏది లూడో బదులు లవ్ అని అన్న పదం ఉందే, మ్మ్. దాన్ని నువ్వు ఇంట్లో నీ పిల్లల ముందు నీ ఫ్యామిలీ ముందు మాట్లాడతావా అని అడిగాడు. మ్మ్. గట్టిగా క్వశ్చన్ చేశాడు. ఎందుకంటే రవిచంద్ర ఆయన బాధ్యత కలిగిన వ్యక్తి, మ్మ్. ఆయనకు కూడా ఫ్యామిలీ మీద సొసైటీ మీద రెస్పెక్ట్ ఉంది కాబట్టి హీరోని నిలదీశాడు. మ్మ్. నిలదీసినప్పుడు అతని నుంచి ఆన్సర్ సరిగా రాలా. తీరా చూసాం. విషయం ఏంటంటే వీళ్ళు ఒక గీత గీస్తున్నారండి. సోషల్ మీడియాకి, యూట్యూబ్కి సెన్సార్ ఉండదు, థియేటర్ రిలీజ్ కావాలంటే సెన్సార్ ఉంటుంది. కాబట్టి దరిద్రం అంతా యూట్యూబ్కి పరిమితం చేసి జనాల మీదకి వదిలేస్తాం, మాకు కావాల్సిన పబ్లిసిటీ అంతా వచ్చేస్తుంది. ఈ దరిద్రం అంతా చూసి వీళ్ళు థియేటర్కి వస్తారు, ఈ జనం దరిద్రం అంతా చూసి జనం థియేటర్కి వస్తారు, మా డబ్బులు మాకు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. కానీ అబద్ధం అండి. సో ఆ కే ర్యాంప్ అనే సినిమాలో కిరణ్ అబ్బవరం అనే వ్యక్తి చేసిన దిక్కుమాలిన నెగిటివ్ పబ్లిసిటీని ఇతను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. ఎవరు, ఈ చంద్రహాస్ అనే అతను. ఆహా, ఓకే, కే ర్యాంప్ అనే సినిమా బాగా ఆడింది, డబ్బులు బాగా వచ్చాయి కాబట్టి మనం కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఇట్లా బూతులు నింపుదాం, యూట్యూబ్ లో చెత్త అంతా నింపుదాం అని దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బహుశా దీన్ని ఇక్కడ కూపాది అని పిచ్చి పాట పాడాడు. నేను అనుకుంటున్నా అదే. ఫైనల్గా అశోక్ గారు, దీన్ని ఫైనల్గా మీరు ఒక చంద్రహాస్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అతను మళ్ళీ మీ పైన ఏదో కేసులు పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు, ఇంకా వాళ్ళకి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు సుమన్ టీవీ వేదిక నుంచి ఫైనల్గా? నేనేం చెప్పట్లేదండి, నేను మారు, నీ యాటిట్యూడ్ మార్చుకో, నీ కెరీర్ బాగుంటుంది, నాకేం నష్టం లేదు, నాకేం ఏం చేస్తావు నువ్వు నన్ను, నాకు అర్థం నా మీద పక్క సారిస్తే ఇప్పుడు నా ఒక్కడికి నోటీసులు ఇస్తావు, నిన్ను తిట్టిన, నిన్ను ఈరోజు తప్పు పడుతున్న లక్షల మందికి నోటీసులు ఇస్తావా, నా ఒక్కడికి ఇచ్చే ఉపయోగం, నేను రిటర్న్ నోటీస్ ఇస్తాను, నాకేం పోయింది ఏమైనా ఉందా, నీ భవిష్యత్తే బాగుండు, నువ్వు మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఈ యాటిట్యూడ్ మార్చుకుని కష్టపడుతున్నావు, ఎస్, నీ సినిమాలు హిట్ అవ్వాలి, నిన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్లకి డబ్బులు రావాలి, నిన్ను నమ్ముకు సినిమా తీస్తున్న డైరెక్టర్లకి రావాలి, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకి మంచి జరగాలి, మంచి, నా కొడుకు నా ఇంట్లోంచి ఒక మంచి హీరో వచ్చాడని నీ తండ్రి తల్లి గర్వంగా చెప్పుకునేటట్టు ఉండాలి, ఆ విధంగా పద్ధతిగా నడుచుకోమని సలహా ఇస్తాను. అంతకన్నా ఏముంటుంది అతను చేయగలిగేది, మనం అతనే నాకేం శత్రువు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా బిడ్డ లాంటోడు అని కూడా చెప్పాను నేను. రైట్. నేను వయసు తగ్గించుకుని నా బిడ్డ తమ్ముళ్ళు లాంటోడు అని కూడా అనట్లా, నా బిడ్డ లాంటోడు బాగుండాలని చెప్తాను. నాకు అతను గట్టు పంచాయతీ ఏమీ లేదు, నాకు అతనికి ఆస్తి పంచాయతీ ఏమీ లేదు, అతను నాశనం అయిపోవాలని, కెరీర్ మూసిపోవాలని, అతని సినిమాలు ఆడకూడదని నేను ఎక్కడా కోరుకోను. మనస్ఫూర్తిగా ఇంత వివాదం అయినా కూడా ఈ సినిమా బాగుండాలి, కంటెంట్ బాగుండాలి, జనాలు ఆదరించాలని కోరుకుంటాను. రైట్ అశోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో జాయిన్ అయినందుకు. ఇది మొత్తానికి ఒక సీనియర్ కార్టూనిస్ట్ ఒక కార్టూన్ వేశారు, తెలుగు సినిమా పాటకి సమాధి అని. ఈ పాట విన్న తర్వాత నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బూతును తగ్గించాల్సిన బాధ్యత ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తెలుగు సినిమా అనేది అతిపెద్ద మాధ్యమం, చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది సమాజం పైన. ఇటువంటి బూతులు మాట్లాడే వ్యక్తుల పైన కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ అంశం పైన ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉంది. అశోక్ వేములపల్లి ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారో, ఈ అంశం పైన ఫైట్ స్టార్ట్ చేశారో, ఆయన పైన రియాక్ట్ అయిన తర్వాత అశోక్ వేములపల్లికి ఖచ్చితంగా అందరు జర్నలిస్టుల మద్దతు ఉంటుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.